ఒక్కోసారి చాలామంది చాలా చిన్న చిన్న గాయాలు, ఒక ఫాల్ ఉంటుంది, లేకపోతే కిచెన్లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు చిన్న గాయాలు వేళ్ళకి జరగడం, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మూమెంట్ కంట్రోల్ రిస్ట్రిక్ట్ అయిపోవడం, కొన్ని మూమెంట్స్ ఫోల్డ్ చేయలేకపోవడం ఇలాంటివి. అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతారు. అంటే అంత మేజర్ డ్యామేజ్ జరిగిందని వెంటనే అర్థం కాదంటారు. ఎస్, నేను క్లియర్గా చాలాసార్లు చెప్పే థింగ్ ఏంటంటే నో ఇంజురీ ఇన్ హ్యాండ్ ఈజ్ అ స్మాల్ ఇంజురీ. అంటే హ్యాండ్లో ఎంత చిన్నటువంటి గాయమైనా కానీ అది చిన్న గాయంగా కొట్టి పారవేయద్దు. ఎందుకంటే చాలా తరచుగా చూస్తూ ఉంటాము క్రికెట్ బాల్ ఇంజురీ అని పేషెంట్స్ మా దగ్గరికి వస్తారు, లేకపోతే కిచెన్లో నైఫ్ యూజ్ చేస్తున్నప్పుడు ఫింగర్ కట్ అయిందని మా దగ్గరికి పేషెంట్స్ వస్తారు. వీళ్ళందరూ కూడా స్టార్టింగ్లో చిన్న గాయమే కదా అని దాన్ని తక్కువ చూపు చూడడము, సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడము, లేదా స్ప్రెయిన్ అయింది అని వదిలేయడము, ఇటువంటి కారణాల వల్ల దాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ క్రమంగా ఆ చిన్న గాయం తగ్గేలాగా చూసి అండ్ కొన్ని రోజులు ఒక 10-15 డేస్ తర్వాత చూస్తే కంప్లీట్లీ మూమెంట్ లాస్ ఉంటుంది, సెన్సేషన్ లాస్ ఉంటుంది, ఫింగర్స్ పని చేయవు, లేకపోతే సెన్సేషన్ స్పర్శ జ్ఞానం తెలియదు, ఆర్ ఏ పని చేయాలన్నా నొప్పిగా ఉంటుంది. ఇటువంటి కాంప్లికేషన్స్ అన్నీ అరైజ్ అవుతాయి. అండ్ ఆ టైంలో మా దగ్గరకు వచ్చినప్పుడు మేము స్కాన్ కానీ ఎక్స్రే కానీ చేసి చూస్తే దాంట్లో ఒక కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ కానీ, లేకపోతే ఒక కాంప్లికేటెడ్ టెండన్ రిప్ డ్యామేజ్ కానీ, నర్వ్ డ్యామేజ్ కానీ ఉందని అప్పుడు బయటపడుతుంది. సో ఇటువంటి చిన్న ఇంజురీస్కి మనం చిన్నది అని భావించి దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా మేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా రికవరీ కూడా 1 or 2 వీక్స్లో అయిపోవాల్సిన రికవరీ ఇట్ మే టేక్ అప్ టు 1 or 2 months మనం చేసిన కొంచెం డిలే వల్ల. సో హ్యాండ్లో జరిగిన ఎటువంటి చిన్న ఇంజురీని కూడా చిన్న ఇంజురీ, మైనర్ కానీ స్ప్రెయిన్ అని కానీ భావించి దానిని నెగ్లెక్ట్ చేయొద్దండి. దానికి సరైన క్రమ పద్ధతిలో ఒక హ్యాండ్ స్పెషలిస్ట్ దగ్గర ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా అడ్వైజబుల్.